నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నర్సీపట్నం నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయిలో ఒక చిత్రపటంలో నర్సీపట్నాన్ని నిలపాలనే ఒక గొప్ప సంకల్పంతో పెద్దలు శాసనసభాపతి గౌరవశ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి యొక్క కుటుంబీకులు సంకల్పించినటువంటి మన నర్సీపట్నం నడి ఒడ్డున ఉన్నటువంటి పెద్ద చెరువులో శివ పార్వతుల యొక్క 108 అడుగుల విగ్రహాన్ని నిర్మించి తలపెట్టడానికి గొప్ప సంకల్పం. ఈ యొక్క సంకల్పం ద్వారా నర్సీపట్నం ప్రపంచ స్థాయిలోనే ఒక పర్యాటక, ఆధ్యాత్మిక, అదేవిధంగా అనేకటువంటి ఉపాధి అవకాశాలు కల్పించుకునే విధంగా తయారవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, దీన్ని ఒక ఆధ్యాత్మికంగా హిందూ ధర్మ సనాతన నిలపడం కోసం అని ఆలోచన చేయకుండా ఒక సద్గుణాలతో కలిగి ఒక దురదృష్టంతో దీన్ని ఆపాలని అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. దయచేసి నర్సీపట్నం ప్రజానికానికి, అదేవిధంగా ఈ యొక్క పెద్ద చెరువు ఏదైతే ఉందో పెద్ద చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్ట రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. దయచేసి ఇక్కడ పెద్ద చెరువులో వేసినటువంటి ఈ ర్యాంప్ ఏదైతే ఉందో ఈ ర్యాంపు కనీసం అక్కడ విగ్రహాన్ని నిలపడానికి ఆ మెటీరియల్ తీసుకురావడానికి వేసినటువంటిది. దీని యొక్క చెరువుని ఒక్క గజం కానీ ఒక అడుగు కానీ ఎటువంటి కబ్జాలకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు తీసుకున్నారు. అదేవిధంగా ఆ యొక్క పెద్ద చెరువు చైర్మన్ కానీ ఆ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క చెరువుని ఇంకా సుందరంగా తీర్చిదిద్ది ఒక పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అంతేగాని ఈ యొక్క రైతులందరూ కూడా, ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ అపోహలన్నీ కూడా వెన్నాడి ఈ యొక్క గొప్ప సంకల్ప కార్యక్రమానికి రైతులందరూ కూడా మద్దతు తెలపాలని తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా ఈ యొక్క ఆటంకాలు సృష్టించడానికి ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క చెరువుని కబ్జా చేస్తున్నారని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని కానీ, ఈ యొక్క ప్రభుత్వ యొక్క చెరువుల్ని కానీ, ప్రభుత్వం యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించిన వ్యక్తులే ఈరోజు రైతులు మూసిగేసుకొని వచ్చి ఆ యొక్క మాజీ ఎమ్మెల్యే గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి వారిలో అందరూ కూడా కబ్జాలకి పాల్పడినటువంటి వ్యక్తులే. మన యొక్క సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మలింగ స్వామి దేవస్థానం ఏదైతే ఉందో ఆ దేవస్థానం యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే గణేష్ గారి అనుచరులకే, వాళ్ళ కుటుంబీకులకే ఆ యొక్క భూముల్ని కట్టబెట్టి సుమారు 30 ఎకరాల భూమిని వాళ్ళ యొక్క శిస్తు దారావత్తు ఇప్పుడు కూడా చెల్లించకుండా ఆ భూమిలో ఉన్నటువంటి మట్టిని కొన్ని వేల కోట్ల రూపాయలు చేసుకునే విధంగా తవ్విపట్టుకునే ఘనత ఆ యొక్క అక్రమదారులది. అటువంటి అక్రమదారుల్ని అంటబెట్టుకొని ఈ యొక్క చెరువు యొక్క గొప్ప అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ చెరువు కబ్జా గురైందని మాట్లాడతారా మీరు? ఏ విధంగా మాట్లాడతారు? ఈ యొక్క అక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఈ చెరువు కబ్జా గురవుతుందని అనడం ఎంతవరకు సబు? ఈ యొక్క అక్రమదారుల్ని వెంటబెట్టుకునేటువంటి మీరు ఇవన్నీ అపోహలు తొలగించి అభివృద్ధికి, అదేవిధంగా పర్యాటక రంగానికి చేయూతనిచ్చి స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఈ యొక్క మంచి అభివృద్ధి కార్యక్రమం, దీనికి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రైతులందరూ కూడా సహకరించి ఇంకొక ఆయకట్టు యొక్క రిజర్వేర్ యొక్క సామర్థ్యం పెంచే విధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క రైతులందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ.